చేరుకోక ఉత్తరించు స్థలములో ఉంటుంది. ఉత్తరించు స్థలము అనగా శుద్ధి చేయబడినటువంటి స్థలము. కాబట్టి ఆ ఉత్తరించు స్థలములో ఉన్నటువంటి యొక్క ఆత్మ కోసం, ఒకవేళ ఈ ఆత్మ ఉత్తరించు స్థలములో ఉన్నట్లయితే చనిపోయినటువంటి వారు ప్రార్థన చేయటానికి అవకాశం లేదు. కాబట్టి జీవించి ఉన్నటువంటి వారి కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, సంఘము, ఆయన ఆత్మ కోసము మనము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మనము చేసేటువంటి ప్రార్థన వలన ఆయన చేసినటువంటి చిన్న చిన్న తప్పులు, మచ్చలు, మరకలు ఏమైనా ఉన్నట్లయితే దేవుడు వాటన్నిటిని క్షమించి మన్నించి ఆయనను తన నిత్య జీవములోనికి, పరలోకంలో ఆయన సన్నిధిలోకి తీసుకోవటానికి అవకాశం ఉందని గ్రంథం మనకి తెలియజేస్తా ఉంది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ఈ మరణమును గురించి మనం ధ్యానించేటప్పుడు మరణం అనేది మనకి ఎలా సంభవిస్తూ ఉంది? ఈరోజు ఆ యొక్క నల్లయ్య గారు చనిపోతారు అని ఎవరన్నా ఊహించారా? ఎవరు కూడా ఊహించలేదు. పోనీ ఆయన ఏమన్నా చెప్పాడా నేను పలానా రోజున చనిపోతానని? లేదు. అయితే ఈ మరణం అనేటువంటి ఈ రహస్యాన్ని దేవుడు తన ఆధీనములో ఉంచుకున్నాడు. ఈ లోకము సమస్తమైనటువంటి జ్ఞానాలను సంపాదించుకుంది. మనిషి ఎక్కడికి వెళ్తున్నాడు? అంతరిక్షంలోకి కూడా వెళ్తూ ఉన్నాడు. ఈ గుండెను తీసి ఇంకొక గుండెను కూడా పెడుతూ ఉన్నారు. కానీ మరణము యొక్క ఎలా జరుగుతుంది మరణాన్ని అని పరిశోధనలు చేశారు. కానీ మరణము ఎలా, ఎప్పుడు, ఎక్కడ జరుగుతుందో, ఎలా జరుగుతుందో కూడా ఎంతవరకు కూడా ఆ జ్ఞానం అనేది మానవునికి చిక్కలేదు. కాబట్టి ఈ మరణానికి సంబంధించినటువంటి జ్ఞానము ఎవరి ఆధీనంలో ఉంది? దేవుని యొక్క ఆధీనంలో ఉంది అని. ఒక ఆయన పడవలో వెళ్తున్నాడు. అక్కడికి వచ్చాడు. పడవ దాటాలి, ఈ నది దాటి అవతలకి వెళ్ళాలి. ఆయన దగ్గరికి వచ్చి అడుగుతున్నాడు, అయ్యా నేను ఈ నది దాటి అవతలకు వెళ్ళాలి, నన్ను కొంచెం అవతలకి చేర్చు, నీకు డబ్బులు ఎంత అయితే అంత ఇచ్చేస్తానన్నాడు. అలాగే దొరగారు ఎక్కండి అన్నాడు. పడవలో కూర్చున్నాడు. కూర్చున్నప్పుడు ఈ దొరగారు సూటు బూటు అన్నీ వేసుకుని ఉన్నాడు. కూర్చున్నాడు. ఆయన అడిగాడు, అమ్మాయా నువ్వేమన్నా చదువుకున్నావా? అయ్యా నేనేం చదువుకోలేదయ్యా, నాకు అక్షరం ఒక్క కూడా ఏమీ కూడా రాదు అన్నాడు. అప్పుడు ఈయన అన్నాడు, నీ బ్రతుకంతా కూడా వ్యర్థమైపోయిందయ్యా, వేస్ట్, నువ్వెందుకు కూడా పనికిరావు అని చెప్పాడు. అయితే అయిందిలయ్యా, నాకు సగం వయసు అయిపోయింది, ఇంకేముంది అని చెప్పేసి అన్నాడు. పోనీ నీకు ఇంకా, నేను ఖగోళ శాస్త్రం చదివాను, రసాయనిక శాస్త్రం చదివాను, అన్ని శాస్త్రాల్లో కూడా నేను జ్ఞానమును సంపాదించాను, నాతో పోల్చుకుంటే నువ్వు ఎందుకు పనికి రానివాడివయ్యా, నీకు అసలు ఏ విధమైనటువంటి జ్ఞానము కూడా నీకు లేదు అని చెప్పి ఆ యొక్క సూటు బూటు వేసుకుని కూర్చున్నటువంటి వ్యక్తి ఆయనకి చెప్తున్నాడు. ఆయన మౌనముగా చక్కగా అలాగే విన్నాడు. ఆయన చెప్పిన మాటలను వింటూ ఉన్నాడు. అలాగే దొరగారు అంటూ పడవని నడుపుతూ ఉన్నాడు. ఈ పడవ నది మధ్యలోకి వచ్చింది. మధ్యలోకి వచ్చిన తర్వాత పడవకి బెజ్జం పడింది. ఇప్పుడు నీళ్ళన్నీ ఎక్కడికి వచ్చేస్తున్నాయి? అయ్యా నువ్వు అన్ని శాస్త్రాలు చదివానన్నావు కదా, ఈత శాస్త్రం వచ్చా అన్నాడు. ఏమన్నాడు? ఈత శాస్త్రం వచ్చా అని అడిగాడు. అదేం శాస్త్రం అన్నాడు. అది కానీ నువ్వు నేర్చుకోకపోతే నీ జీవితం అంతా వేస్ట్ అయిపోయింది, ఇప్పుడు వృధా అయిపోతున్నావు, నాకు ఈత వచ్చు, నేను ఈదుకుని వెళ్ళిపోతున్నాను. నీ పడవ మునిగిపోతూ ఉంటే ఈదుకుని ఆయన బయటికి వెళ్ళిపోయాడు. ఈయనేమైపోయాడు? అన్ని శాస్త్రాలు తెలిసినటువంటి వ్యక్తి ఏమైపోయాడమా? మునిగి చనిపోయాడు. కాబట్టి ఈ యొక్క చిన్న నీతి కథ ద్వారా మనము తెలుసుకున్నటువంటి విషయం ఏమిటి అంటే, అన్నీ మనకే తెలుసు అని మనం అనుకుంటాం. మనకన్నాడు చాలా తక్కువ వాడు,
వాడికి ఏమీ తెలియదు, మనకు అన్నీ తెలుసు అని మనము అజ్ఞానంలో ఉంటాం. దేవుడు ఎవరికి ఇచ్చేటువంటి వరాన్ని వారికి ఇస్తాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క మరణమును గురించి మనం ధ్యానిస్తున్నాం. కాబట్టి ఈ మరణములో ముఖ్యముగా ఈ తపస్సు కాలంలో మనము ధ్యానిస్తున్నాము. కాబట్టి నల్లయ్య గారి ఆత్మ నిత్య జీవంలోనికి ప్రవేశించాలని ఈరోజు మనం ధ్యానిస్తూ ఉన్నాం. అయితే యోహాను శుభవార్త చూడండి. యోహాను శుభవార్త 6వ అధ్యాయము 63వ వచనం. జీవమునిచ్చున్నది ఆత్మయే, శరీరము నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పినటువంటి మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. ప్రైజ్ ద లార్డ్. ఆత్మయే ముఖ్యమైనది, శరీరము కేవలము నిష్ప్రయోజనమని యోహాను శుభవార్తలో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఈ శరీరము కోసము మనం ఎంతో తపన పడుతూ ఉంటాం. ఈ శరీరాన్ని పెంచి పోషిస్తూ ఉంటాం. ఈ శరీరానికి కావలసినటువంటి అన్ని అవసరాల్ని మనం తీరుస్తూ ఉంటాం. ఈ శరీరము ముఖము ఎర్రగా ఉండాలని రకరకాల క్రీములు కూడా మనము రాస్తూ ఉంటాం. అందంగా శరీరము అందముగా ఉండాలని రకరకాల ప్రయోగాలు మనం చేస్తూ ఉంటాం. కానీ నువ్వు ఇంతగా పెంచి పోషించి చేసినటువంటి ఈ శరీరము ఏమంటుంది? వాక్యం ఏమంటుంది? నిష్ప్రయోజనము. దానివల్ల నీకేమి ఉపయోగమో లేదు. కాబట్టి మట్టి నుండి వచ్చినటువంటి శరీరము మట్టిలోనే కలిసిపోతుంది. కాబట్టి ప్రయోజనమైనది ఏంటంటే ఆత్మ. ఆత్మ ముఖ్యమైనది. ఆ యొక్క ఆత్మను గురించి మనం ఎప్పుడు కూడా ధ్యానిస్తూ ఉండాలి, ప్రార్థిస్తూ ఉండాలి. అందుకనే లేఖన భాగాలు మనకు చక్కగా తెలియజేస్తూ ఉన్నాయి. ఏమిటంటే ఆత్మయే శరీరమును జీవింపచేస్తుంది. ఆత్మే శరీరాన్ని జీవింపచేస్తుంది. శరీరము నీకు ఎంత గంభీరంగా ఉన్నప్పటికీ కూడా నీ శరీరమును జీవింపచేసేది ఆత్మ. నీ శరీరములో ఆత్మ లేకపోతే శరీరం వల్ల ప్రయోజనం ఉందా? లేదు. కాబట్టి నీకు ఒక రోగం వస్తుంది, ఏం చేస్తాం? డాక్టర్ దగ్గరికి వెళ్తాం. డాక్టర్ గారు ఏం చేస్తారు? శరీరానికి తగ్గడానికి, జ్వరం తగ్గడానికి మందులు కూడా రాస్తారు. అవునా? నీ ఆత్మకు వచ్చినటువంటి రోగానికి నువ్వు మందు వేస్తున్నావా? మనం ఎప్పుడు కూడా శరీరము శరీరము శరీరం అనేది చూస్తున్నాం తప్ప ఆత్మని గురించి మనము పట్టించుకుంటాం లేదు. అయితే బైబిల్ వాక్యం ఏమంటుందంటే మరణం అనేది ఎప్పుడు సంభవిస్తుందో నీకు తెలియదు. ఎలా సంభవిస్తుంది? బైబిల్ గ్రంథంలో చక్కని వివరణ ఇచ్చారు. అక్కడ ఎలా వస్తుందంట మరణము? ప్రసవ వేదన వలె వస్తుంది. ఒక నిండు గర్భిణీగా ఉన్న స్త్రీ ప్రసవ వేదన పలానా సమయానికి వస్తుందని ఎవరైనా చెప్పగలరు? డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా పరీక్షలు చేసి ఈ వారం రోజుల్లో నువ్వు ప్రసవించవచ్చమ్మా అని చెప్తారు తప్ప పలానా టైం కానీ గడియ కానీ రోజు కానీ చెప్పలేరు. కాబట్టి మరణం అనేది కూడా ప్రసవ వేదన వలె వస్తుందంట. నేను సాక్ష్యం చెప్పినప్పుడు ఆ సాక్ష్యంలో ఒకటి ఏం చెప్పింది? మా నాన్న చనిపోతాడని, యాక్సిడెంట్ అవుతుందని అనుకోలే. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్.
కాబట్టి మరణము ప్రభువు పలికినటువంటి ఆ యొక్క మాట ప్రసవ వేదన వలె వస్తుందంట. లేదా మరణం అనేది దొంగ వలె వస్తుంది. దొంగ ఎప్పుడు వస్తాడు తెలియదు. కాబట్టి మరణం కూడా అలాగే వస్తుంది. మనకు తెలిసిన వారందరూ చాలా మంది చనిపోయారు. ఒక చోట ఒక ముసలమ్మ వయసు 80 సంవత్సరాలు ఉంటాయి, 80 ఉంటాయి, చనిపోయేట్టుగా బాగా అవస్థపడుతుంది. సరే బిడ్డలు హాస్పిటల్ తీసుకెళ్లారు. హాస్పిటల్లో పెట్టారు. 3 రోజులు ఉంచారు. అయ్యా రేపు కానీ ఎల్లుండి కానీ ఈ మా అమ్మ చనిపోతుంది, మీరు ఇంటికి తీసుకెళ్ళిపోండి అని వైద్యులు చెప్పులు చూశారు. తీసుకొచ్చారు. ఇంటి దగ్గర మంచం మీద పెట్టారు. బంధువులందరికీ కబుర్లు చేశారు. ఇవాళ సాయంత్రానికి ఆమె చనిపోవచ్చు అని వార్త పంపించారు. అందరూ కూడా మరి దగ్గర బంధువులు అందరూ కూడా వస్తున్నారు. ఒక్కొక్కరు వచ్చి చూస్తున్నారు. ఆమె పడేటువంటి అవస్థ ఎలా ఉందంటే కాసేపుతో లేదు సాయంత్రంతో చనిపోతారు వచ్చిన వాళ్ళందరూ కూడా అనుకుంటున్నారు. మరి వచ్చాం కదా సాయంత్రం వాడుకుందామని అందరూ ఉన్నారు. సాయంత్రం వాడు కూడా చనిపోలా. 2వ రోజు ఉన్నారు. 2వ రోజు కూడా చనిపోలా. వాళ్ళందరూ అమ్మవారి ముసలి ఎక్కది చనిపోయేటట్లేదని 2వ రోజు సాయంత్రం వాడు కూడా ఉన్నారు. ఆమె చనిపోలా. ఇక్కడ ఏం నిర్ణయించుకున్నారంటే ఇప్పుడప్పుడే చనిపోదు, 2-3 రోజులు ఉంటుంది అని 2వ రోజు మీద వచ్చి వెళ్ళిపోయారు. అందరూ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత రోజు చనిపోయింది. చూసారా, మరణం అనేది ఒక దొంగ వలె వస్తుంది అంటున్నాడు. కాబట్టి మనము దొంగ వస్తానంటే ఎలా ఉండాలి? అప్రమత్తముగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. అందుకని బైబిల్ గ్రంథం మనకు తెలియజేస్తుంది, ఆత్మ విషయమై మీరు అశ్రద్ధ చేయవద్దు, శరీరము నిష్ప్రయోజనము. జీవమునిచ్చిన పరమ పిత నీకే స్తుతి ఆరాధన, రక్తము చెంది రక్షించిన యేసుక్రీస్తు ఆరాధన. జీవమునిచ్చిన పరమ పిత నీకే స్తుతి ఆరాధన, రక్తము చెంది రక్షించిన యేసుక్రీస్తు ఆరాధన. జీవించిన మరణించిన ఇక నీ కోసమే యేసయ్యా, జీవించిన మరణించిన ఇక నీ కోసమే యేసయ్యా. ఆరాధన 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 ఆరాధన. Praise the Lord. 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 Lighting, cell lighting. కాబట్టి ఆత్మయే శరీరమును జీవింపచేస్తుంది. శరీరమునకు జీవమనిచ్చేది ఆత్మే. కనుక ఆత్మను మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఈరోజు ఈ ధ్యానించేటువంటి ఈ యొక్క దైవ కార్యంలో నల్లయ్య గారి యొక్క ఆత్మ విషయమై మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆయన ఆత్మ దేవుని సన్నిధిలోనికి చేర్చుకోవాలని, శుద్ధి చేయబడాలని మనం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. మక్కబీయుల గ్రంథములో దేవుడు ఏమని మాట్లాడుతూ ఉన్నాడంటే, కుటుంబ సభ్యులు, జీవించినటువంటి వారి కుటుంబ సభ్యులు చనిపోయినటువంటి వారి యొక్క ఆత్మల కోసం ఎప్పుడైతే భూలోకములో వారు ప్రార్థన చేస్తారో ఆ ప్రార్థనను దేవుడు ఆలకించి వారిని శుద్ధి చేయడమే కాకుండా ఇక్కడ భూలోకములో ప్రార్థన చేసినటువంటి బిడ్డలకు పాప విముక్తి కలుగునట్లుగాను అనేకమైనటువంటి ఆశీర్వాదాలు ఈ బిడ్డలకు దయచేస్తూ ఉన్నారు.
మనం ఎంతమంది మన పితరులకు చనిపోయినటువంటి వారి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ సమయంలో మన కుటుంబంలో మరణించినటువంటి మన తల్లిదండ్రులు కానీ తాత ముత్తాతలు కానీ వారందరినీ కూడా మన వ్యక్తిగత ప్రార్థనలో వారి ఆత్మల కోసమై మరి ప్రత్యేకంగా మనం ప్రార్థన చేయాలని ఇక్కడ లేఖనాలు మనకి తెలియజేస్తూ ఉన్నాయి. నెక్స్ట్ రెండవదిగా మనం చూసినట్లయితే శరీరానికి పేరు ఉందా, ఆత్మకి పేరు ఉందా? శరీరానికి పేరు ఉందా, ఆత్మకి పేరు ఉందా? శరీరానికి, ఆత్మకు ఈ రెండింటిలో దేనికి పేరు ఉంది అని మనం చూస్తే మన ఊర్లో లేదా ఇంకో ఎక్కడో ఒక చోట ఒక వెంకట్రావు అనేటువంటి వ్యక్తి మరణించాడు అనుకుందాం. ఒక వ్యక్తి మరణించాడు, ఏదో కారణం చేత చనిపోయాడు. సమాధి కార్యక్రమం అంతా కూడా మనం సిద్ధం చేస్తా ఉన్నాం. బాడీని తీసుకొచ్చి ఎక్కడ పెట్టారు? టెంట్ కింద పెట్టారు. అనేక మంది తెలిసిన వాళ్ళందరూ కూడా అక్కడికి వస్తున్నారు. తెలిసిన వాళ్ళందరూ కూడా అక్కడికి వస్తున్నారు. వచ్చిన వాళ్ళందరూ ఏమంటున్నారు? చూసామంటారమ్మా, ఏం చనిపోయి 3 రోజులైందంట. వెంకట్రావు ఎక్కడా ఉప్పిపోయాడు చూడు అంటారా? ఏమంటారు వచ్చినాడు? వచ్చినాడు ఏమంటారు? ఆయన చూడు వెంకట్రావు ఎంతరా ఉబ్బిపోయాడు అంటారా? ఆ శవం బాగా ఉబ్బిపోయింది చూడండి అంటారా? ఏమంటారు? నిద్రపోతున్నట్టున్నాడు. ఆ శవము చనిపోయిన తర్వాత ఏమైపోయింది? శవము. ఇప్పటి వరకు ఎలా ఉన్నాడు ఆయన? మనిషి. పేరు ఉన్నాయి. ఇప్పుడు ఏమైపోయింది? శవముగా మారిపోయాడు. అవునా? మనము అక్కడికి వచ్చినటువంటి వారందరూ కూడా బంధువులకి వాళ్ళకి ఫోన్లు చేస్తారు. మీకు తెలిసిందా ఫలానా వెంకట్రావు పోయాడుగా అంటారు. ఫలానా వెంకట్రావు పోయాడయ్యా అంటారు. అంతేనా? అంటే ఆ శరీరంలో ఆత్మ నివాసం ఉంటుంది, కానీ జీవాత్మ వెళ్ళిపోయిన తర్వాత అది ఏమైపోయింది? శవం అయిపోయింది. శవం అయిపోయింది. అంటే ఆ వెంకట్రావు అనేటువంటి ఆత్మ వెళ్ళిపోయింది. ఇప్పుడు వరకు ఆ యొక్క శరీరాన్ని ఏమని పిలిచారు? వెంకట్రావు వెంకట్రావు వెంకట్రావు, ఏది పేరుంటే ఆ పేరు పెట్టి పిలిచాం. ఎప్పుడైతే తనలో ఉన్నటువంటి జీవాత్మ బయటికి వెళ్ళిపోయిందో ఆ యొక్క బాడీ ఏమైపోయింది? శవం అయిపోయింది. దాని పేరేంటి ఇప్పుడు? శవము. జీవాత్మ ఉన్నంతసేపు కూడా పేరుంది, అవునా? అది ఎప్పుడైతే జీవాత్మ శరీరం నుండి వేరు చేయబడిందో పేరు పోయి ఏమైపోయింది? శవం అయిపోయింది. కాబట్టి పేరు దేనికి ఉంది? ఆత్మకే ఉంది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మూడవ అంశం మనం చూసినట్లయితే ప్రేమ. ప్రేమ శరీరానికి ఉందా, ఆత్మకుందా? ప్రేమ శరీరానికి ఉందా, ఆత్మకుందా అనే ప్రశ్న మనం వేసుకుంటే కొందరేమో శరీరం అంటున్నారు, కొందరేమో ఆత్మ అంటున్నారు. దేనికి ఉన్నట్టు? ఆత్మకే ఉందంట. ఎందుకంటే ఒక తల్లి బిడ్డను ప్రేమిస్తుంది, బిడ్డ తల్లిని ప్రేమిస్తున్నాడు. ఏనండి జాగ్రత్తగా, బిడ్డ తల్లిని
ప్రేమిస్తున్నాడు. తల్లి బిడ్డను ప్రేమిస్తుంది. ఒకవేళ బిడ్డ చనిపోతే బిడ్డను ప్రేమిస్తుంది కదా, నేను ప్రేమించేటువంటి బిడ్డ అని చెప్పి ఆ బిడ్డని ఇంట్లోనే ఉంచుకుంటుందా? ఏది ఉన్నంతసేపు ప్రేమించింది? ఆత్మ జీవం ఉన్నంతసేపు ప్రేమించింది. అంటే దేనిని ప్రేమించిందానే? దేనిని ప్రేమించింది? ఆత్మనే ప్రేమించింది. శరీరాన్ని ప్రేమించే లెక్క అయితే చనిపోయిన తర్వాత ఆ శరీరాన్ని ఉంచుకోవాలి. అంటే ప్రేమ కూడా ఆత్మకే. ఒకవేళ తల్లి చనిపోయింది అనుకుందాం, తల్లిని బాగా ప్రేమిస్తూ ఉన్నాడు. తల్లి చనిపోయింది అనుకున్నాం, తల్లిని నేను బాగా ప్రేమిస్తున్నాను కాబట్టి ఈ శరీరాన్ని నేను ఇక్కడే ఉంచుకుంటానని బిడ్డ ఉంచుకుంటాను, ఇంట్లో ఉంచుకోడు. ఆ జీవము ఉన్నంతసేపే, ఆ ఆత్మ ఉన్నంతసేపే ఆ యొక్క శరీరానికి విలువ. ఆ ఆత్మను కోల్పోయిన తర్వాత ఆ శరీరానికి విలువ లేదు. కాబట్టి ప్రేమ కూడా ఆత్మకే. ఆత్మే మనను జీవింపచేసేదని యొక్క వాక్యం మనకి బోధిస్తూ ఉంది. యోహాను శుభవార్త 6వ అధ్యాయంలో ప్రభు మనకి తెలియజేస్తుంది. శరీరము నిష్ప్రయోజనము, ఆత్మే ముఖ్యం. ఆ ఆత్మ విషయమై ఈ భూలోకములో జీవించేటప్పుడు మనం ఏ విధముగా ఆత్మను పెంచి పోషిస్తూ ఉన్నాం. ఎందుకనంటే ఆత్మను బలముగా ఉన్నప్పుడు కుర్చీలు వెనకేసుకోండి, కుర్చీలు వెనకేసుకోండి. ముందే చెప్పాము జనం వస్తే మీరు వెనకేసుకోవాలని. కొద్దిగా దయచేసి వెనకేసుకోండి కుర్చీలు. పరదాల్లో వెనక వచ్చిన వాళ్ళు అందరు కూర్చుంటారు. దయచేసి అక్కడ కుర్రోళ్ళు కొంచెం కుర్చీలు వెనకేళ్ళయ్యా. ఇంకొక అంశాన్ని మనం ధ్యానించినట్లయితే అనుభవాలు దేనికి ఉన్నాయి? అనుభవాలు దేనికి? శరీరానక ఆత్మక? జీవమునిచ్చినది ఆత్మయే, శరీరము నిష్ప్రయోజనము. ఇక్కడ అనుభవాలు, జీవించినటువంటి కాలంలో మనం పొందినటువంటి అనుభవాలను జ్ఞాపకం చేస్తున్నాం. ఈ అనుభవాలు శరీరానికి ఉన్నాయా, ఆత్మకున్నాయా? ధనవంతుడు లాజరుని జ్ఞాపకం చేస్తున్నాం. ధనవంతుడు చనిపోయాడు. ఆ శవాన్ని లాంఛనాలతో, ధనవంతుడు కాబట్టి గంధపు చెక్కలతో సువాసన భరితముగా ఆయన తీసుకెళ్ళిపోయి ఉంటారు. ఆ తరువాత ఆయన యొక్క ఆత్మ ఎక్కడుంది? నరకములో ఉంది. కాబట్టి ఈ నరకములో ఉన్నటువంటి ఆత్మ ధనవంతుడిగా ఉన్నాడు కదా, శరీరాన్ని పెంచి పోషించాడు కదా, మరి ఈ శరీరం ఏమైపోయింది? నిష్ప్రయోజనం, ఏమీ ఉపయోగపడాల. అతను జీవించి ఉన్నప్పుడు ఆత్మనేమన్నా పోషించడా? ఆత్మ బలహీనమైపోయింది. అయితే ఇక్కడ వాక్య భాగంలో మనం చూసినట్లయితే లాజరు ఎక్కడ ఉన్నాడు? అబ్రహాము ఒడిలో ఉన్నాడు. ధనవంతుడు ఎక్కడున్నాడు? నరకములో ఉన్నాడు. కాబట్టి పరలోకములో ఉన్నటువంటి వారు, నరకములో ఉన్నటువంటి వారు ఒకరినొకరు చూసుకుంటున్నారా లేదా? కనబడుతున్నారా లేదా? కనబడుతున్నాడు. వాక్యం మనకు స్పష్టంగా తెలియజేస్తా ఉంది.
ధనవంతుని యొక్క ఆత్మ నరకములో ఉండి ఘోషిస్తా ఉంది. ఆ ధనవంతుడైనటువంటి వాడు ఇప్పుడు దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమంటున్నాడు? అబ్రహామా, లాజరు యొక్క చిటికిన వేలని నీటిలో ముంచి ఆ ఒక్క చుక్కను నా నోట్లో వేయమంటున్నాడు. ఎందుకని? వాడు కాలిపోతూ ఉన్నాడు. చూస్తున్నాడు, లాజరును చూస్తున్నాడు. ఒడిలో ఉన్నటువంటి బిడ్డ చూస్తూ ఉన్నాడు. అలాగే లాజరు చనిపోయినప్పుడు లాజరుని ఆత్మను మోసుకెళ్ళడానికి ఎవరు వచ్చారు? దేవదూతలు వచ్చారు. లాజరుని చనిపోయినప్పుడు దేవుడు దేవదూతను పంపించి ఆ ఆత్మను తీసుకుని వెళ్ళాడు. మరి ధనవంతుడు చనిపోయినప్పుడు కూడా దేవదూతలు వచ్చారా? రాలేదు. కాబట్టి ఈ భూలోకములో నీవు జీవించి ఉన్నప్పుడే నీ ఆత్మను ఆధ్యాత్మికముగా నువ్వు దేవుని వైపు మరల్చుకోవాలి, శరీరాన్ని కాదు. మనము ఆడంబరాల కోసము, ఈ తపస్సు కాలంలో కూడా మన ఆడంబరాల కోసము, వీడు బాగా ప్రార్థన చేస్తున్నాడు రా, వీడు బాగా జపమాలు చెప్తున్నాడు రా, వీడు ఎప్పుడు గుడికి వెళ్తా ఉంటాడు రా, బైబిల్ చదువుతూ ఉంటాడు రా, ఇవన్నీ కూడా బాహ్యమైనటువంటివి. జనముల యొక్క ఆకర్షణ కోసము, జనముల యొక్క మెప్పు కోసం చేసేటువంటి పనులు. దేవుడు చూసేదండి హృదయాంతరంగాలను పరిశీలించేటువంటి దేవుడు. దేవుణ్ణి ప్రేమించేవాడివై ఉండాలి నువ్వు. అందుకనే పేతురు గారిని దేవుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఏమని ప్రశ్నించాడు? నీవు నన్ను ప్రేమించున్నావా? పేతురు, నీవు నన్ను ప్రేమించుచున్నావా అన్నాడు. అన్నప్పుడు పేతురు ఏమన్నాడు? అవును ప్రభా, నేను ప్రేమిస్తున్నాను అన్నాడు. ఆయన ప్రశ్న వేశాడు, ఈయన సమాధానం చెప్పాడు. అయిపోయిందిగా. 3 సార్లు. మళ్ళీ కొద్దిసేపు సమయం తీసుకుని పేతురు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా అన్నాడు. ఇదేంటి, నేను ఇప్పుడే కదా చెప్పింది ఆయనకి, అయ్యా నేను ప్రేమిస్తున్నానని చెప్పాను కదా, మళ్ళీ అడుగుతున్నాడేంటి అని దీర్ఘంగా ఆలోచించి, అయ్యా నేను నిన్ను ప్రేమిస్తున్నానయ్యా అన్నాడు. మళ్ళీ కొద్దిసేపు సమయం తీసుకుని పేతురు, సీమోను పేతురు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని 3వసారి మళ్ళా అడిగాడు. అడిగినప్పుడు ఆలోచనలో పడిపోయాడు. ప్రభువా, నీకు తెలుసు, హృదయాంతరంగాన్ని పరిశీలించేటువంటి వాడవు నువ్వు. నిన్ను ఎవరు ప్రేమిస్తున్నారో, ఎవరు ద్వేషిస్తున్నారో ఎవరు నీకు తెలుసయ్యా, సమస్తము కూడా నీకు తెలుసు. నేను నిన్ను ప్రేమిస్తున్నానయ్యా అన్నాడు. యేసు ప్రభువు పేతురుని 3 సార్లు అడగవలసిన అవసరం ఏమన్నది అని మనం ఒక ప్రశ్న వేసుకుంటే, యేసు ప్రభు తెలియదని ఎన్నిసార్లు బొంకాడు? 3 సార్లు బొంకాడు. కాబట్టి యేసు ప్రభు కూడా 3 సార్లు అడిగి ఉండవచ్చు. నేను నిన్ను ప్రేమిస్తున్నానయ్యా, అందరికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావా అని అడిగాడు. మరి యేసు ప్రభు అడిగినటువంటి ప్రశ్న చెప్పండి అందరూ, నీవు నన్ను ప్రేమించుచున్నావా? 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 వీరందరికంటే ఎక్కువగా ప్రేమించుచున్నావా? వీరందరికంటే ఎక్కువగా ప్రేమించుచున్నావా? వీరందరికంటే ఎక్కువగా స్తుతించుచున్నావా? వీరందరికంటే ఎక్కువగా ప్రేమించుచున్నావా? ప్రభు అడిగినటువంటి ప్రశ్న. వీరందరికన్నా ఎక్కువ ప్రేమిస్తున్నావా అన్నాడు. ఎవరున్నారు అక్కడ? శిష్యులు. వీరందరిలో కన్నా నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా అన్నాడు.
ఎందుకు సందర్భం ఏమిటి? ప్రభు మరలా ఎందుకు పేతురుని అడిగాడు అని మనం ఆలోచన ఒక ప్రశ్న వేసుకుంటే, పేతురు గారు మొట్టమొదటి ఏం చేసేవాడు? పేతురు గారు వృత్తేటమ్మా చేపలు పట్టేటువంటి వాడు, మంచి నైపుణ్యం కలిగినటువంటి వాడు, మంచి అనుభవం ఉన్నటువంటి వాడు. చేపలు ఎక్కడ దొరుకుతాయా, ఏ ప్రాంతంలో వలేస్తే చేపలు పడతాయో మంచి నైపుణ్యం పొందినటువంటి వాడు పేతురు. అలాంటి పేతురు ఒక రాత్రి అంతా కూడా పడవేసుకుని వెళ్ళారు కదా, సముద్రంలోకి వెళ్ళారా? వెళ్ళారు. రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభు జయము, రహదారులు వెదకినను రాదాయను ప్రతిఫలము. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. రాత్రంతా కూడా వెతికారు, చేపలు దొరకల. ఒడ్డుకు వచ్చారు. ఒడ్డుకొస్తే ఎవరున్నారు? యేసు ప్రభు. యేసు ప్రభు ఉన్నాడు. యేసు ప్రభు ఉన్నాడు. యేసు ప్రభు ఉండి ఆయన అంటున్నాడు, పేతురు చేపలు పండియా? లేదు ప్రభు. పడలేదు. సరే, మీరు లోపలికి వెళ్ళి ఇద్దరు నక్కుడి ప్రక్కన ఇవ్వాలి. అయ్యా రాత్రంతా కూడా శ్రమించా, ఒక్క చేప కూడా దొరకలేదు, కానీ నీ మాట చొప్పున వల వేస్తానని ఆయన మాట చొప్పున వల వేస్తాడు. వల వేస్తే వల పిగులనన్ని చేపలు పడిపోయి, అప్పుడు పేతురు గారు ఏం చేశాడమ్మా? ప్రభు పాదాల చెంతకు వచ్చి పడిపోయాడు. ప్రభువా, నేను పాపిని, నన్ను క్షమించు, నన్ను క్షమించని ప్రభుని ప్రార్థిస్తున్నాడు. అంటే ప్రభు ఎదుట పడినప్పుడు మన తప్పిదాలేంటో, మన పాపాలేంటో, మనం ఏం చేస్తున్నామో, మనం ఎలా జీవిస్తూ ఉన్నామో మనకి తెలుస్తా ఉంటుంది. పాపిని ప్రభు అంటున్నాడు, అంటే తన పాపము అప్పటి వరకు కూడా ఆయనకి తెలియలా. యేసు ప్రభువు ఒక అద్దం లాంటి వాడు. దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది, అద్దం లాంటి వాడు. ఆయన ముందుకు వచ్చినప్పుడు నీలో మచ్చందో మరకుందో ఏముందనేది తెలుస్తుంది. నీ ముఖం ఎలా ఉందో నీకు తెలుసా? నీ ముఖం మీద ఏముందో నీకు తెలుసా? అద్దం ముందుకెళ్తే తెలుస్తుంది. అలాగే మన యేసయ్య అద్దము లాంటి వాడు. ఆ అద్దములోకి నువ్వు వెళ్ళినప్పుడు నీ ముఖం మీద ఏముంది, మచ్చుందా, మరకుందా, పాపం ఉందా, ఏముంది అనేది స్పష్టంగా తెలుస్తుంది. అందుకనే ప్రభు సమయంలో మనకి మరణ సమయంలో దేవుడు తన వాక్కు ద్వారా మనకి హెచ్చరిక చేస్తున్నాడు. పేతురు, నిన్ను ఎందుకు ఎన్నిక చేసుకున్నాను? నేను చేపలు పట్టేటువంటి వాడిగా కాకుండా నువ్వేం చేయాలి? మనుషులను పట్టేటువంటి జారులు చేస్తాను రమ్మన్నాడు. వచ్చాడు, ప్రభువును వెంబడించాడు, శిష్యరికం చేరాడు, అన్ని చక్కగా ప్రభుతో తిరిగాడు, ప్రభుతో తిన్నాడు, ప్రభుతో చక్కగా అన్ని ప్రాంతాలు కూడా సంచరించాడు, సహవాసం చేశాడు. శిష్యులందరిలో కూడా మేలైనటువంటి ప్రధానమైనటువంటి శిష్యుడుగా అధికారం కూడా ఆయనకి ఇవ్వబడింది. అంతగా ప్రేమించాడు పేతురుని. పేతురు కూడా ప్రభువుని ప్రేమించాడు. అయితే యేసు ప్రభుని ఎప్పుడైతే పట్టుకున్నారో అప్పుడు ఏం చేశాడు? చలి కాసుకుంటున్నాడు కదా, చలి కాలుతున్నాడు. యేసు ప్రభుని పట్టుకెళ్తున్నాడు, చలి కాలుతున్నాడు. అప్పుడు ఈయనెవరో నాకు తెలియదని బొంకేశాడు. ఇంకెందుకులే, ప్రభువు చనిపోయాడు కదా, ఇక మనకేం సంబంధం లేదు, మన పనేదో మనం చేసుకుందామని చెప్పి శిష్యుడితో అన్నాడు. అయ్యా ఇంకెందుకు, ఆయన చనిపోయాడు, ఇక ఆయన పనేదో ఆయన, మన పనేదో మనం చేసుకుందాం, నేను చేపలు పట్టుకుంటా వెళ్ళిపోతున్నానని మళ్ళీ సముద్రంలో చేపలకి వెళ్ళిపోయాడు. ప్రభువు చనిపోయాడు, సమాధిలో ఉంచారు, తిరిగి లేచాడు. పునరుత్థానమైన తర్వాత 40 దినములు ఈ లోకంలోనే మళ్ళీ ఆయన జీవించాడు. అప్పుడు పేతురు దగ్గరికి వచ్చాడు. పేతురు, నేను నీకు అప్పచెప్పిన పనేంటి? నువ్వేం చేస్తూ ఉన్నావు? ఈ సముద్రంలో చేపలు పట్టేవాడిని నేను తీసుకుని వచ్చి నేనేం చేయమన్నాను? సువార్తను చేపట్టమన్నాను. నీకు పనిని అప్పగించిన పని నువ్వు చేపట్టావు. మరలా ఆ పనిని నువ్వు వదిలిపెట్టేసి మరలా సముద్రంలోనికి ఎందుకు వచ్చావు? అంటే నువ్వు నన్ను ప్రేమించలేదు కదా. అందుకనే ప్రభు 3 సార్లు అడిగాడు. ఇక్కడ సముద్రం అనగా లోకం. ఒకసారి నువ్వు లోకాన్ని విడిచిపెట్టి ప్రభువుని చేరుకున్న తర్వాత, ప్రభుతో సహవాసం చేస్తున్న తర్వాత,
హృదయ పరివర్తన చెందిన తర్వాత, వాక్యానుసారముగా నువ్వు జీవిస్తున్న తర్వాత ప్రభువుని విడిచిపెట్టి మరలా నువ్వు లోకములోనికి వెళ్ళకూడదు. ఇక జీవమైన మరణమైన ప్రభువుతోనే నువ్వు కొనసాగించాలి. అందుకనే వాక్యం ఈరోజు మనకు బోధిస్తూ ఉంది. అనుభవం దేనికి ఉంది అంటే ఆత్మక శరీరానికంటే ఆత్మకే అనుభవం ఉంది. వాక్యం మనకు స్పష్టంగా తెలియజేస్తా ఉంది. ఇంకా మనం చూసినట్లయితే ఇంకొక భాగాన్ని మనం ధ్యానించుకున్నట్లయితే, ఆత్మ బలము పొందాలంటే ఏం చేయాలి? ఇద్దరు కుస్తీ పోటీలు పడిందని పంపిస్తున్నాం. ఇద్దరిని కుస్తీ పోటీలు పంపించడం, ఇద్దరు పంపిస్తున్నాం. ఒక అతన్ని ఏం చేస్తున్నాం? కుస్తీ పోటీలకు వెళ్ళాలంటే ఏం కావాలి? అందం కావాలా? బలం ఉండాలి. బలం ఉండాలంటే ఏం చేయాలి? పుష్టిగల ఆహారం తినాలి. పుష్టిగల ఆహారం అంటే ఏం చేయాలి? ఎలా మేపాలి? మీకు తెలుసు బాగా. మరి వెనకాల ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, కోడి పందాలకు వెళ్ళే వాళ్ళకి బాగా తెలుసు. సంక్రాంతి పండగకి కోడి పందాలు వేయాలంటే ఆ కోడి పుంజుని ఇంటి దగ్గర పెట్టి ఎలా పిలుస్తారు? బాదం పప్పు, జీడిపప్పు, పిస్తా, నెయ్యి కూడా వేస్తారా? ఇవన్నీ ఇక్కడ వేసి కోడిని చక్కగా గట్టిగా బలంగా పెంచుతారు. ఎందుకని? ఆ పోటీలలో గెలవాలి. మన ఇంటి దగ్గర ఇంకొక కోడిని పెంచాం, దానికి ఏదో 4 గింజలు వేస్తున్నాం, గంప కింద ఉంటుంది, అలా అనుకున్నాం. ఈ రెండింటిని పోటీకి తీసుకెళ్ళామనుకోండి, ఏది గెలుస్తుంది? అది బలముగా ఉంది కాబట్టి అది గెలుస్తుంది. ఇది బలహీనంగా శక్తి లేకుండా ఉంది కాబట్టి ఇది గెలవలేకపోతుంది. అందుకని మానవ జీవితంలో మనం తీసుకున్నట్లయితే మనం ఎంతవరకు కూడా శరీరాన్ని పెంచడం, శరీరాన్ని బలముగా తయారు చేస్తున్నామే తప్ప ఆత్మని గురించి మనం ఎప్పుడు కూడా ఆలోచన చేయటం లేదనేది బైబిల్ గ్రంథం ద్వారా మనకి ఈరోజు తెలియజేయబడుతూ ఉంది. ఆత్మ కూడా బలమును పొందుకోవాలి. బలము లేకపోతే బలహీనం అయిపోయి క్షీణించిపోతూ ఉంది. గుర్రాన్ని ఎక్కాం, గుర్రం మీద ఒక వ్యక్తి ఉన్నాడు. గుర్రము పైన స్వారీ చేసేటువంటి వాడు ఆధీనంలో ఉండాలా, లేదా వాడు గుర్రం ఆధీనంలో ఉండాలా? పైన ఉన్నటువంటి వాడు ఆధీనంలో గుర్రం ఉండాలి. ఇప్పుడు శరీరము ఆత్మ ఆధీనంలో ఉండాలా, ఆత్మ శరీరాధీనంలో ఉండాలా? ఆత్మ ఆధీనంలో శరీరం ఉండాలి. కానీ మనందరం చేసేది ఏంటంటే శరీర ఆధీనంలో ఆత్మ ఉంటుంది. ఈ శరీరమునికే ప్రాధాన్యత మనం ఇస్తూ ఉన్నాం. అందుకనే ఆత్మ బలహీనపడిపోతుంది. అలాంటి సమయంలో మరణాన్ని సంభవిస్తే నువ్వు ఎక్కడికి వెళ్తావు? ధనవంతుడు ఆ యొక్క సంపద తినడం, తాగడం, విందులు, వినోదాలు ఇవి చేస్తూ కూర్చున్నాడు. ఆత్మ గురించి ఆలోచించలేదు. మరణం వచ్చింది, ఎక్కడికి వెళ్ళిపోయాడు? అదే మనకు రుజువు. అందుకనే ఆత్మ విషయమై మనము జాగ్రత్తగా ఉండాలని వాక్యం మనకి హెచ్చరిక చేస్తుంది. ఆత్మకు ఆహారం ఏంటి? వాక్యం, ప్రార్థన. క్రీస్తు శరీర రక్తాలు. ఆత్మకు బలమైనటువంటి ఆహారాన్ని మనం ఇవ్వాలంటే ఏంటది? క్రీస్తు శరీర రక్తములను స్వీకరించిన తప్ప నీవు నా రాజ్యంలోనికి ప్రవేశించలేవు. అందుకనే మనం దివ్య పూజలో మనం పాల్గొన్నప్పుడు ఆ అప్పము, ఆ ద్రాక్షారసము క్రీస్తు యొక్క శరీరముగాను, క్రీస్తు యొక్క రక్తముగాను మరి వాటిని మనము, అది దివ్య సత్ప్రసాదము. అదే నీ ఆత్మకు బలము. సత్యాన్వేషకులకు బలాన్ని ఇచ్చేది దివ్య సత్ప్రసాదము. దేవుని వెతికే వారికి మార్గమును చూపించేది దివ్య సత్ప్రసాదము. అది ఈరోజు మరణం ద్వారా ప్రభు మనకి హెచ్చరిక చేస్తున్నాడు. కాబట్టి మన ఆత్మ బలహీనపడి ఉందా? అయితే ఈరోజే మనము ఆత్మను, శరీరమును కాకుండా ఆత్మను, శరీర పోషణ అవసరం అంటే అవసరమే, శరీర పోషణ లేకుండా కాదు, శరీర పోషణ అవసరమే, కానీ ఆత్మను అశ్రద్ధ చేయకూడదని వాక్యం మనకి హెచ్చరిక చేస్తా ఉంది. ప్రభు నందు ప్రియ సహోదరి సహోదరులారా, కాబట్టి నల్లయ్య గారి యొక్క మరణం అనేది మనకి జ్ఞాపకం చేస్తూ ఉంది. ఎందుకంటే ప్రతి మనిషికి కూడా 2 మరణాలు ఉన్నాయి.
ఒకటి శారీరకమైనటువంటి మరణము, రెండవది ఆత్మీయమైనటువంటి మరణం. కాబట్టి ఒక సెల్ ఫోన్ ఉంది మీ దగ్గర, అందరి దగ్గర సెల్ ఫోన్లు ఉన్నాయి. ఈ సెల్ ఫోన్లో బ్యాటరీ తీసేస్తే పనిచేస్తుందా? అలాగే నీ శరీరంలో ఆత్మను తీసేస్తే శరీరము వ్యర్థం. ఒక పెన్ను తీసుకోండి, ఒక పెన్ను తీసుకున్నట్లయితే ఆ పెన్నులో రీఫిల్ తీసేస్తే పనిచేస్తుందా? వ్యర్థం. అందులో ముఖ్యమైనది ఏంటిది? రీఫిలే. కానీ మనం పెన్ను కొనడానికి వెళ్తాం, పెన్ను కొనడానికి వెళ్తాం, దేన్ని చూసుకుంటాం? రీఫిల్ చూసుకుంటాం. నువ్వు పెన్ను చూస్తాం, ఇది ఏ రంగులో ఉంది, డిజైన్ బాగుందా లేదా, ఇవన్నీ చూసుకుంటాం. వచ్చిన తర్వాత ఆ పెన్ను రాయలేదనుకోండి, ఉపయోగం ఉందా? ఉపయోగం. అలాగే మనము కూడా లోపల ఉన్నటువంటి ఆత్మను మనము శుద్ధి చేసుకోవాలి. శరీరం ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా ఆత్మను శుద్ధి చేసుకోకపోతే నువ్వు నిష్ప్రయోజకుడవే. ఈ తపస్సు కాలంలో మనం ప్రభు దగ్గరికి చేరుకోవాలనేది ప్రభు యొక్క ఉద్దేశం. ఉపవాసం ఉంటున్నారు దీక్షలో ఉన్నటువంటి బిడ్డలందరూ కూడా ఈ తపస్సు కాలంలో ఉపవాసం ఉంటున్నారు. ఎందుకుంటున్నారు ఉపవాసం? దేవునికి దగ్గర చేరటానికి. అంటే శరీర బలాన్ని తగ్గించి ఆత్మ బలాన్ని పెంచుకున్నప్పుడు ప్రభు దగ్గరికి మనము చేరుకుంటాం. అదే మనకి ఆశీర్వాదకరం. అందుకనే ప్రభువు నీ హృదయ అంతరంగాలనే చూస్తాడు తప్ప నీ బాహ్య సౌందర్యాన్ని ఇప్పుడు కూడా ప్రభువు చూడడు. అందుకని ఈరోజు మరి యొక్క నల్లయ్య గారి యొక్క మరణము మనకి జ్ఞాపకం చేస్తూ ఉంది. ఇప్పుడు నల్లయ్య గారు ఒక 2 నిమిషాల్లో నేను ముగిస్తాను. ఈ యొక్క నల్లయ్య గారి జీవితాన్ని మనం తీసుకున్నట్లయితే, నల్లయ్య గారు అంటే నల్లగా ఉంటాడా? అందుకనే ఆయన ఉంటాడు, సామాన్ సాయిగానే ఉంటాడు. అవునా? ఎందుకంటే ఎర్రగా ఉన్న వాళ్ళని ఎర్రయ్య అని, నల్లగా ఉన్న వాళ్ళని నల్లయ్య అని, అందరూ ఎర్రగుండేవాళ్ళు అండి. అందరూ నల్లగానే ఉన్నారే అని పేరు పెట్టి మనం తెలుసుకుంటాం. ఇప్పుడు నల్లయ్య గారు చనిపోయారా, మరణించారా? ఏమనుకుంటున్నాం? ముగిస్తా. చనిపోయారా, ఉన్నారా? ఏం జరిగింది తన జీవితంలో? నేను రేపు చనిపోవాలి అనుకున్నాడు చేయత్తండి. రేపు కాబట్టి ఎల్లుండు లేదు, ఒక నెల అనుకుంటలేదు ఎవరు. 100 ఏళ్ళ అంటే ఇప్పుడు ఉన్న వయసుతోనా లేకపోతే ఇంకా? పరలోకంలోకి నేను చేరుకోవాలన్నాడు చేతండి. అయ్యా నేను పరలోకంలోకి, నరకంలోకి వెళ్ళినయ్యా, పరలోకంలోకి నేను వెళ్ళాలని కొన్ని చేతులు వేసింది. నువ్వు పరలోకంలోకి వెళ్ళాలంటే నువ్వు మరణించాలి. అవునా? నువ్వు పరలోకంలోకి చేరుకోవాలంటే నువ్వు మరణిస్తేనే, ఈ భూలోకంలో ఉన్న జీవితాన్ని నువ్వు ముగిస్తేనే నువ్వు పరలోకంలోనికి చేరుకుంటావు. కానీ మనము మరణించడానికి ఇష్టపడము, కానీ పరలోకంలోకి మాత్రము వెళ్ళాలి. అవునా? కాబట్టి ఈ యొక్క నల్లయ్య గారు నిద్రించుచున్నారు. ఏంటది? నిద్రించుచున్నారు. వాక్యంలో మనం చూసినట్లయితే వాక్య భాగాలు మనకు స్పష్టంగా తెలుసు. 1 కొరింథీయులు 15వ అధ్యాయము 42 నుంచి 48 వచనాలు మనం చూసినట్లయితే అక్కడ నల్లయ్య గారు భూమిలో విత్తబడినటువంటి విత్తనము. ప్రైజ్ ది లార్డ్. భూమి నుండి పుట్టిన వాణిని పోలి ఉండిన మనము 35 చదువుమా, 15వ అధ్యాయం 35వ వచనం. వారు ఎట్లు జీవముతో లేవనెత్తబడుదురు, వారికి ఎట్టి శరీరం ఉండును అని ఎవడైనా ప్రశ్నింపవచ్చును. మూర్ఖుడా, ఒక విత్తనమును భూమిలో నాటినప్పుడు అది మరణింపనిదే, అది మరణించనిదే, క్రొత్తది మొలకెత్తదు. నీవు భూమిలో నాటునది. ఇప్పుడు నల్లయ్య గారు ఒక విత్తనములాగా భూమిలో నాటబడ్డాడు. ఆయన క్రొత్త మొక్కై మొలుస్తాడు. ఎప్పుడు? రెండవ రాకడలో. యేసు ప్రభు రెండవ రాకడలో వస్తాడు కదా. ఎలా వస్తాడు ఆయన?
మేకరూరుడై వస్తాడు. ఎలా వస్తాడు? రాజులాగా వస్తాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటాడు. రవి కోటి తేజుడు, రమ్యమైన దేవుడు, రారాజు తేజుడు, రమ్యమైన దేవుడు, రారాజుగా వచ్చుచున్నాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు. భూలోకమంతా తెలుసుకుంటాడు. రాకడ సమయంలో సమాధులలో ఉన్నటువంటి వారందరూ కూడా లేవనెత్తబడతారు. కాబట్టి నల్లయ్య గారు చనిపోయారని మనము బాధపడని అవసరం లేదు. దేవుని పిలుపును బట్టి ఆయన ప్రభు వద్దకు చేరుకున్నారు. ఆయన భూమిలో నాటబడినటువంటి విత్తనము శరీరం అయితే క్షయమైంది కానీ విత్తబడినది మరి అక్షయమైనదిగా పైకి లేస్తుందని గ్రంథంలో వ్రాయబడి ఉంది. తర్వాత నీవు భూమిలో నాటున్నది విత్తనము మాత్రమే, హీనమైనది గాను గౌరవము లేనిది గాను భూమిలో నాటబడింది. ఆయన శరీరాన్ని చనిపోయాడు కాబట్టి మరి చనిపోయాడు, ఇంట్లో ఉంచుకోం కదా అంటే విసిరివేయబడ్డాడు, పారవేయబడ్డాడు. కాబట్టి గౌరవం లేనిది గాను ఘనహీనమైనది గాను భూమిలో నాటబడ్డాడు. రాకడ సమయంలో ఈ నల్లయ్య గారు వైభవముగా పైకి లేస్తారు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మహిమ కలిగినటువంటి శరీరాన్ని కలిగి ఆయన పైకి లేస్తాడని లేఖనాలు మనకి తెలియజేస్తూ ఉన్నాయి. బలహీనమైనదిగా విత్తబడ్డాడు, బలమైనదిగా ఆయన లేపబడతాడని లేఖనం మనకి తెలియజేస్తాడు. భౌతిక శరీరముగా ఆయన విత్తబడ్డాడు, ఆధ్యాత్మికమైనటువంటి శరీరముగా ఆయన పైకి లేస్తాడు. ఇది నల్లయ్య గారి జీవితంలో జరిగేటువంటి సత్యమని బైబిల్ గ్రంథం మనకి తెలియజేస్తా ఉంది. కాబట్టి ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, మరణించినటువంటి ఆ యొక్క నల్లయ్య గారి కుటుంబ సభ్యులందరికీ కూడా దేవుడు ఓదార్పును కలగచేయాలని, చనిపోయినప్పుడు మనకి తెలియనటువంటి అజ్ఞానులుగా ఉంటాం. మనకేమీ తెలియదు కానీ మనం అన్నీ తెలుసు అనుకుంటాం, కానీ ఏమీ మనకి తెలియదు. చనిపోయినప్పుడు ఏం చేస్తారు అందరూ? చనిపోయినప్పుడు ఏం చేస్తారమ్మా? అందరూ ఏడుస్తాం. ఎందుకు ఏడుస్తున్నామో మనకే తెలియదు. బిడ్డ పుట్టినప్పుడు ఏం చేస్తారు? బిడ్డ పుట్టినప్పుడు ఏం చేస్తాడు? వాడు ఏడుస్తాడు, మనం ఏం చేస్తాం? నవ్వుతాం. చనిపోయినప్పుడు మనము ఏడుస్తాం. ఎందుకు ఇదంతా? బైబిల్ యొక్క అంతరార్థాన్ని మనం చూసినట్లయితే, గర్భములో ఉన్నటువంటి శిశువుకి ఈ 9 నెలలు కూడా గర్భంలోనే ఉన్నాడు కాబట్టి ఇదే ప్రపంచం అనుకున్నాడు వాడు. ఆ గర్భము నుండి వెలుపలికి వచ్చినప్పుడు నేను ఎక్కడికో వెళ్ళిపోయాను అని భయమేసి వాడు ఏడుస్తాడు. అప్పుడు వాడికి ఏం తెలుసు? వాడికి ఆ తల్లి గర్భం మాత్రమే తెలుసు. వాడికి ఇదే లోకం అనుకున్నాడు. వాడు వెలుపలికి వచ్చిన తర్వాత ఈ వెలుతురు, ఈ గాలి ఇవన్నీ చూసి వాడికి భయం వేసి వాడు ఏడుస్తూ ఉంటాడు. పుట్టిన తర్వాత వాడు ఏడవలేదనుకో, మనం ఏం చేస్తాం? గిల్లి మరి ఆడిని ఏడిపిస్తాం ఉంటాం, అవునా? కానీ మనిషి ఆ బిడ్డలాగానే మనిషి కూడా ఈ భూలోకములో జీవించి 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 ఇదే లోకము, ఇదే ఆనందము, ఇదే సంతోషం, ఇదే మానవ జీవితం అనుకుని 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 చనిపోతాడు. అప్పుడు మనం ఏడుస్తాం. కానీ చనిపోయిన తర్వాత నిజమైనటువంటి సంతోషము, నిజమైనటువంటి ఆనందము, మానవ జీవితము, పరిపూర్ణమైనటువంటి జీవితము తర్వాత ఉందన్న సంగతి మనకు తెలియక ఆ పసిబిడ్డలాగా మనము కూడా ఏడుస్తూ ఉన్నాం. కాబట్టి ఈ నల్లయ్య గారు మరణించినందుకు వారి కుటుంబ సభ్యులు ఎవరు కూడా బాధపడాల్సిన అవసరం లేదు. మనకన్నా ముందుగా ఆయనను దేవుడు పిలుచుకున్నాడు అనేటువంటి సంతోషము, ఆనందము కలిగి ఉండాలి. అయితే వాళ్ళకున్న అనుభవాలు వెంటాడుతూ ఉంటాయి. ఇక్కడ తండ్రిగా, మరి కుమారుడిగా, కుమార్తెగా, భార్యగా ఈ బంధాలు మనల్ని పరివేస్తున్నాయి. కాబట్టి ఆ మనిషి లేనప్పుడు ఆ లోటు మనకు కనిపిస్తుంది. కాబట్టి లేదా ఆయన వెళ్ళిపోతూ మనకి కొన్ని ఆస్తులు
ప్రేమలు ఇవన్నీ పంచారు కాబట్టి అవి బంధాలని ఇంకా పట్టి పీడిస్తూ ఉంటాయి, బాధ కలుగుతూ ఉంటుంది. కాబట్టి దేవుడు ఆ బిడ్డలందరికీ ఓదార్పును మరి ఆ దుఃఖాన్ని సంతోషముగా మార్చే విధముగా మనందరం కూడా కుటుంబం కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. మరి ముఖ్యముగా